అఖిల్ రెస్టారెంట్లోకి వెళ్ళబోతూ ఉండగా అఖిల్కి మళ్ళీ కాల్ వచ్చింది. తన ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేశారు. అఖిల్ ఈసారి ఆ కాల్ లిఫ్ట్ చేస్తే తన ఫ్రెండ్స్ ఏదో చెప్పారు. అది విని అఖిల్ సడన్గా బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. విజయ్ అండ్ స్వప్న బండిలో వెళ్తూ ఉంటే ఆ యాదవులు బండ్లు అడ్డం పెట్టి స్వప్న దగ్గరికి వచ్చి మిస్బిహేవ్ చేయబోయారు. అప్పుడు విజయ్ దాన్ని ఆపే ప్రయత్నంలో విజయ్ని వాళ్ళు గట్టిగా కొట్టారు అండ్ విజయ్ కింద పడిపోయాడు. వాళ్ళు స్వప్న దగ్గరికి వస్తూ ఉంటే విజయ్ ఏం చేయలేని పరిస్థితిలో చాలా బాధపడుతూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి కొన్ని బండ్లు వచ్చాయి. ఆ బండ్లు అఖిల్ ఫ్రెండ్స్వి అండ్ అఖిల్ ఫ్రెండ్స్ వాళ్ళని గట్టిగా కొట్టి విజయ్ని స్వప్నని సేవ్ చేశారు. అప్పుడు అఖిల్ అక్కడికి వచ్చి తన ఫ్రెండ్స్తో ఇలా ఉన్నారు, చాలా థ్యాంక్స్గా నా చెల్లిని సేవ్ చేశారు అంటే వాళ్ళు అది నీకు మాత్రమే చెల్లి కాదురా మాకు చెల్లె అన్నారు. అండ్ అఖిల్ ఏదో మర్చిపోయినట్టు గుర్తొచ్చింది, అదే షైన్. అఖిల్ పరిగెత్తుకుంటూ షైన్ దగ్గరికి వెళ్ళాడు. అఖిల్ని చూసి షైన్ ఇలా ఉంది, ఎందుకు వచ్చావని. అఖిల్ ఏదో చెప్పబోతుండగా తను వినిపించుకోకుండా కోపంలో ఇలా అంది, నీకు నా మాటన నేనన్నా రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ లేని చోట నేను ఉండలేను అండ్ ఐ థింక్ ఇట్స్ బ్రేకప్ అని వెళ్ళిపోయింది. అఖిల్ చెల్లి అక్కడ ప్రమాదంలో ఉంది. అఖిల్ ఇప్పటికే బాగా లేట్ చేశాడు అని తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఈ సిచ్యువేషన్లో అఖిల్ మాత్రం ఏం చేయగలడు అండ్ నెక్స్ట్ ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.